వ్యూవర్స్, నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపు తీసుకుంది. మొన్ననే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో తన కేసు విచారణ ఉన్నందువల్ల విచారణకు హాజరు కాలేను అనే విషయాన్ని కవిత చెప్పింది. ఇప్పుడు మళ్ళీ సంచలనంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఈడీ సమాన్లు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. నవంబర్ 2న విచారణకు పిలుపునిచ్చింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక మరుపు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ మద్య కుంభకోణం విషయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం సమాన్లు జారీ చేసింది. నవంబర్ 2న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయనకు సమాన్లు జారీ చేసినట్టుగా సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే ఆప్ కి సంబంధించిన నేతలు, అలాగే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా వీళ్ళ విచారణలోని జైల్లో ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించి బెయిల్ పిటిషన్ రద్దు చేసిన కొద్దిసేపటికే కేజ్రీవాల్ కి విచారణకు హాజరు కమ్మని సమాన్లు జారీ చేయడం సెన్సేషనల్ గా మారింది. ఈ కేసుకి సంబంధించి దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కేజ్రీవాల్ పేరును కూడా ఈడీ ఇప్పటికే పలుమార్లు పేర్కొనడం కూడా జరిగింది. ఈ కేసు నిందితులంతా ఢిల్లీ మద్య విధానం 2021-22కు సంబంధించి అన్ని అంశాల్లోనూ కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నట్లుగా కూడా ఇందులో చెప్పుకొస్తున్నారు. నవంబర్ 2న కేజ్రీవాల్ స్టేట్మెంట్ ని ఈడీ నమోదు చేయనుందని తెలుస్తోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి, నేరపూరిత కుట్ర అభియోగాలలో కేజ్రీవాల్ ను సిబిఐ ఏప్రిల్ 16న కూడా 9 గంటల పాటు ప్రశ్నించింది. ఇక కేజ్రీవాల్ కు ఈడీ సమాన్లు జారీ చేయడంపై ఆప్ పార్టీ మొత్తం కూడా మండిపడుతోంది. ఇక ఎలాగైనా సరే ఆప్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నట్టుగా చెప్తుంది. అయితే ఈ కేసులో సిసోడియా అవినీతికి సంబంధించి అన్ని కూడా రుజువయ్యాయని సుప్రీం బెయిల్ నిరాకరణలో చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. అయితే ఢిల్లీ మద్యం విధానం 2021లో కేజ్రీవాల్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మద్యం లైసెన్స్ దారులకు నిబంధనలకు విరుద్ధంగా అనేక విధాలుగా కేజ్రీవాల్ సర్కార్ లబ్ధి పొందినట్టుగా కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో దీనిపై పూర్తి విచారణ జరిపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ని కోరింది. మద్యం విధానం తప్పుల తడికలని, ఎక్స్చేంజ్ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాల వల్ల ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆప్ నేతలు తదితరుల లైసెన్స్ దారుల నుంచి పలు మార్గాల్లో లబ్ధి పొందారని సిఎస్ నివేదించారు. ఈ వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో చివరికి 2022 జూలై 31న నూతన మద్యం విధానాన్ని కేజ్రీవాల్ సర్కార్ రద్దు కూడా చేసింది. ఇందులో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ 2022 ఆగస్టు 17న సిబిఐ కేసు నమోదు చేసింది. సిసోడియాతో పాటు 15 మందిని నిందితులుగా చేర్చింది. ఈ 15 మంది నిందితులుగా చేర్చడంలో మద్యం కుంభకోణానికి సంబంధించి అనేక విషయాలు వెలుగులో కూడా వచ్చాయి. ఇటు సౌత్ కొస్తే కీలకంగా కవిత వ్యవహరించారు అంటూ మాగంటి పుత్ర రత్నానికి కూడా మద్యం కుంభకోణంతో సంబంధాలు ఉన్నట్టుగా కూడా కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. అరుణ్ రామచంద్ర పిల్ల ఇలాంటి ప్రముఖులు కూడా ఈ మద్య కుంభకోణ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, కవితకు బినామీలుగా వ్యవహరించారంటూ కూడా వార్తలు రావడం చూసాము. ఇదే నేపథ్యంలో కవితకు సంబంధించిన 10 ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరో మలుపు తీసుకుందనే చెప్పాలి. కేజ్రీవాల్ కి 5వసారి ఈడీ సమాన్లు జారీ చేసింది. అయితే 4వసారి సమాన్లు జారీ చేసినప్పుడు కేజ్రీవాల్ వెళ్ళలేదు, స్కిప్ చేశారు. మరి ఈసారి హాజరవుతారా లేదా? నవంబర్ 2న అంటే శుక్రవారం రోజు కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇదే రోజు ఇవాళే మనీష్ సిసోడియా కూడా బెయిల్ పిటిషన్ కి అప్లై చేసుకున్నారు ఇదే కేసుకి సంబంధించి. అయితే ఆ బెయిల్ పిటిషన్ ని సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎందుకంటే ఇందులో ప్రధానంగా కూడా మనోజ్ సిసోడియా చుట్టే ఈ కేసు అంతా తిరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా ఈడీ వద్ద ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ రేపు అంటే శుక్రవారం జరగబోయే విచారణకు హాజరవుతారా? హాజరవుతే ఎలాంటి ప్రశ్నలను సంధిస్తుంది ఈడీ? గతంలో కూడా 9 గంటల పాటు ఈడీ కేజ్రీవాల్ ని ప్రశ్నించిన సందర్భాలను చూసాము. మరి ఈసారి కూడా కేజ్రీవాల్ స్కిప్ చేస్తారా? ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వాటికి హాజరయ్యి కొంత అప్రదిష్టం మూటగట్టుకోవడం కంటే ఏదో రకంగా తప్పించుకోవడమే బెటర్ అనే విధంగా కూడా నాయకులు ఆలోచిస్తారు అని చెప్పొచ్చు. కేజ్రీవాల్ తో పాటు కవితకు కూడా మళ్ళీ సమాన్లు ఏమన్నా జారీ చేస్తారా? ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు ఉంది అని చెప్తుంది. మరి సుప్రీంకోర్టు ఎంతకాలము ఇది ఆపుతూ వస్తుంది? కవిత ఇక విచారణను ఎదుర్కొంటుందా? ఇవన్నీ కూడా అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి ఏవైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ లోపే వీటి విచారణ అంతా పూర్తి కావాలి. ఇందులో నిందితులను శిక్షించడం ద్వారా కొంత ఈడీ అనేది నిస్వార్థంగా పనిచేస్తుంది ఎక్కడైనా సరే అనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలను చేస్తారా అని చూడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసేది ఏంటంటే శుక్రవారం కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారా లేదా?
హాజరవుతే ఈడీ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుంది, ఎన్ని గంటల పాటు విచారణ జరుగుతుంది, విచారణ అనంతరం ఉప ముఖ్యమంత్రి సిసోడియా లాగా ఈయనను కూడా కస్టడీలోకి తీసుకుంటుందా? ఎందుకంటే పలుమార్లు ఇప్పటికే ఈడీ కేజ్రీవాల్ని ఈ మద్యం కుంభకోణం కేసులో అన్ని చోట్ల కూడా ప్రస్తావనకు తీసుకొచ్చిన దాఖలాలను మనం చూసాం. ముఖ్య ఆరోపణలు వస్తున్న వాళ్ళలో కేజ్రీవాల్ పేరు కీలకంగా వినిపిస్తోంది. మరి కేజ్రీవాల్ కనుక విచారణను ఎదుర్కొంటే అది మళ్ళీ ఇటు సౌత్ లిక్కర్ వైపు వస్తే కవితతో పాటు ఏపీలో వైసీపీ ఎంపీ తనయుడు కూడా విచారణను ఎదుర్కొంటారా? ఇప్పటికే దానికి సంబంధించి ఒకరు జైల్లో ఉన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తిని రేపుతున్న మద్యం కుంభకోణం. మరొకసారి దీనికి సంబంధించి ఈడీ విచారణలు అనేవి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. మరి కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారా లేదా? కవిత పార్లమెంట్ ఎన్నికలకు ముందు అరెస్ట్ అవుతుందా, విచారణను ఎదుర్కొంటుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.